ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. అరెస్టు చట్టవిరుద్ధమని బాబు తరపున సుప్రీం లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. దీంతో ఈ నెల 18 వరకు కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు టైం ఇచ్చింది. ఈ గడువు పూర్తవడంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారించనుంది. బాబు తరపున సిద్ధార్థ్ లూత్రా, హరీష్ సాల్వేతో పాటు మరో సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ పైన వాదనలు జరిగే ఛాన్స్ ఉంది. ఇక మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. డీటెయిల్స్ ఏంటి? సపర్ణ, చంద్రబాబు నాయుడు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణకు రానుంది. యాక్చువల్గా గత వారమే చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టు న్యాయవాది పిటిషన్ వేశారు. సో వాళ్ళు వేసిన పిటిషన్లో అప్పుడే అతను వాదనలు వినిపించాడు. చంద్రబాబు నాయుడిని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసింది సిఐడి. సో దానిపైన ఇది క్వాష్ అంటే అతనికి ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసుకు చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేదు. దీంతో పాటు విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ జ్యుడిషియల్ని కూడా దాన్ని కూడా కొట్టివేయాలంటూ కూడా గత వారం ఐపీ హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేశారు. దానిపైన అప్పుడు విచారణ జరిగింది. విచారణ జరిగిన టైంలో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా చంద్రబాబు నాయుడు తరఫున విచారణలు ఇటు వాదనలు వినిపించాడు. ముఖ్యంగా ఈ ఏదైతే సిఐడి ఉందో అతన్ని అరెస్ట్ చేసిన పద్ధతి చట్ట విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా నెంబర్ 1 ఏంటంటే అతను ఎఫ్ఐఆర్లో అతని పేరు లేదు. రెండోది, ఇటు రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, మాజీ సీఎంగా ఉన్నాడు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసే టైంలో తప్పకుండా గవర్నర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. గవర్నర్ దగ్గర నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఎలాంటి అనుమతి కూడా వీళ్ళు తీసుకోలేదంటూ కూడా అటు సుప్రీంకోర్టు న్యాయవాది ఆ రోజు వాదనలు వినిపించాడు. దీంతో హైకోర్టు ఆ రోజు గవర్నమెంట్కి కౌంటర్ వేయడానికి 18th వరకు టైం ఇచ్చింది. సో నిన్నటి వరకు టైం ఇచ్చింది. సో గవర్నమెంట్ దీనిపైన హైకోర్టులో కూడా కౌంటర్ వేసింది. సో దానిపైన ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. సో ఈరోజు 89th ఐటమ్ ఉంది. ఆఫ్టర్నూన్ వరకు ఇది హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఇటు సిద్ధార్థ్ లూత్రా ఇటు వాదనలు వినిపించనుండగా, ఇటు సిఐడి తరపు నుంచి వాళ్ళు కూడా ఇటు ముకుల్ రోహిత్ని వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. ముకుల్ రోహిత్కి ఇటు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా వర్చువల్గా అతను కూడా వాదనలు వినిపించనున్నాడు. సో అంటే గతంలో కూడా ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు తరపున సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టు న్యాయవాది వాదించాడు. అప్పుడు ఇటు సిఐడి తరపున ఏపీ ఏఏజీ అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించాడు. కానీ ఈ రోజు అంటే ఇది క్వాష్ పిటిషన్ పైన ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇది క్వాష్ పిటిషన్ అని హైకోర్టు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కొట్టివేయకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి ఇటు ఏపీ ఏఏజీ కాకుండా వీళ్ళు కూడా ముకుల్ రోహిత్కి అంటే ఈయన సీనియర్ సుప్రీంకోర్టు లాయరు. సో ఆయనను ఇటు సిఐడి ఈరోజు ఆయన ఇటు సిఐడి తరఫున వాదనలు వినిపించనుంది. ఇటు సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తుంటే అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి వీళ్ళు కూడా ముకుల్ రోహిత్గిని తీసుకొస్తున్నారు. సో అతను డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వర్చువల్గా ఈరోజు ఇటు సిఐడి తరఫున వాదనలు వినిపించనున్నారు. ఈరోజు ఆఫ్టర్నూన్ ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ రిమాండ్ రివ్యూను కూడా కొట్టేయాలంటూ అంటే ఇటు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఏదైతే రిమాండ్ ఉందో, కస్టోడియల్ రిమాండ్ ఉందో దాన్ని కొట్టేయాలంటూ కూడా వీళ్ళు వాదనలు వినిపించనున్నారు. ఇక మరోవైపు దీనిపైన ఈ హైకోర్టు ఇచ్చిన దాన్ని బట్టి ఆ తర్వాత ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ఇటు చంద్రబాబు వేసిన ఇటు బెయిల్ ఉత్తర్వులు అలాగే బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. అది హైకోర్టులో దీనిపైన నిర్ణయం వచ్చిన తర్వాత దానిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ అని దీన్ని కొట్టేస్తే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇటు ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి హైకోర్టు నుంచి ఎలాంటి డిసిషన్ వస్తుందో దాని తర్వాత నెక్స్ట్ ఇటు ఏసీబీ కోర్టులో నెక్స్ట్ దీనిపైన ఇతని బెయిల్ అలాగే మధ్యంతర బెయిల్ పైన ఇటు విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు ఏపీ సిఐడి కూడా మాకు చంద్రబాబు కస్టడీ కావాలంటూ కూడా కస్టడీ పిటిషన్ వేసింది. ఇటు బెయిల్ పిటిషన్ అలాగే మధ్యంతర బెయిల్ పిటిషన్, దీంతో పాటు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ పైన కూడా ఇటు విచారణకు వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే సిఐడి ఏం కోరుతుందంటే చంద్రబాబు నాయుడే దీనికి కీగా ఉన్నాడు, ఇతని వల్లనే ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. కాబట్టి అతన్ని మాకు కస్టడీకి ఇస్తే అతన్ని కస్టడీ విచారణకు తీసుకొని ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాకు వారం రోజుల పాటు కస్టడీ కావాలంటూ
కూడా వాళ్ళు కస్టడీ పిటిషన్ వేశారు. మరోవైపు చంద్రబాబు ఏమో మాకు ఇది కేసుకు అతనికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ కూడా బెయిల్ పిటిషన్ అలాగే మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా ఏసీబీ కోర్టులో వేశారు. కాబట్టి ముందుగా హైకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టులో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఇది క్వాష్ పిటిషన్ కాదని హైకోర్టు వచ్చే ఆ తర్వాత ఇతని బెయిల్ పిటిషన్ అలాగే మధ్యంతర బెయిల్ పిటిషన్ దీంతో పాటు కస్టడీ పిటిషన్ పైన విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇదే హైకోర్టులో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు తరఫున ఇటు బెయిల్ పిటిషన్ వేశారు. ఎందుకంటే ఒకవేళ ఈ కేసులో కనుక చంద్రబాబు బయటకు వస్తే ఈ ఏపీ సిఐడి నెక్స్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కాబట్టి ముందస్తుగానే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ముందస్తుగానే బెయిల్ కావాలంటూ ఇటు హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఈ 58 ఐటమ్ నెంబర్ 50 అవుతుంది. అది కూడా మధ్యాహ్నం వరకు విచారణ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బయటకు వస్తే నెక్స్ట్ విత్ ఇన్ మినిట్ అంటే ఈ కేసులో అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఆ కేసులో అరెస్ట్ చేస్తారు చంద్రబాబు అనే ప్రచారాలు కూడా చాలా వరకు జరుగుతున్నాయి. కాబట్టి ముందస్తుగానే వీళ్ళు ఇటు చంద్రబాబు తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో దీనిపైన పిటిషన్ వేశారు. సో మొత్తం వీటన్నిటిపైన ఇటు హైకోర్టులో ఇటు క్వాష్ పిటిషన్ అలాగే ఏసీబీ కోర్టు ఇచ్చిన కస్టోడియల్ రిమాండ్కి సంబంధించి రిజెక్ట్ చేయాలంటూ పిటిషన్, దీంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వీటిపైన విచారణ జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ పిటిషన్తో పాటు ఏపీ సిఐడి వేసిన కస్టోడియల్ పిటిషన్ పైన కూడా దీనిపైన విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అపర్ణ. థ్యాంక్ యూ సదానందం.